క్రీస్తునందు ప్రియమైన వర్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాలు. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిన తరువాత ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావో, వీటిని చేయుటకై ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెనో అని అడిగిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో మొట్టమొదటిసారి యేసు ప్రభు వారిని శాస్త్రులు, పరిసయ్యులు ఎదుర్కొని ధైర్యంగా అడిగిన ప్రశ్నలు కొన్ని. అంటే ఇది వరకు అడగలేదా అంటే అడిగారు. కానీ దేవాలయం విషయంలో ఆయన చేసిన వాటిని బహిరంగంగా అందరూ ఉన్నప్పుడు అడిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే జనసమూహం చూసినప్పుడు వారు ఈయనను ప్రేమిస్తున్నారు కాబట్టి ఎక్కడ తమను ఇబ్బంది పడతారేమో అన్న భయంతో ఎప్పుడూ ఆయన్ను అడగలేదు. కాకపోతే ఇక ఈసారి బలంగా నిర్ణయించుకున్నట్టున్నారు. అదేమంటే ఎట్లాగన్నా యేసు ప్రభు వారిని తీసేయాలి, నిర్మూలన చేసేయాలి, హత్య చేసేయాలి అన్న ఆలోచన కలిగి ఉండి ఏదొక సందర్భంలో ఎక్కడొకక్కడ ఒక వంక దొరకకపోదా అన్న ఆలోచనతో వారు ఎదురు చూస్తున్న సందర్భం. యెరూషలేములోకి మళ్ళీ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో తిరుగుచుండగా దేవాలయం మొత్తం మళ్ళీ ఒకసారి చూస్తున్నారు. ఆయన దేవాలయంలో ఉన్న అన్ని ప్రాంతాలను ఆయన వెళ్ళి అన్ని ప్రాంతాల్లోని విషయాలను ఆయన గమనిస్తూ ఉన్నారు. బహుశా చాలాసార్లు మాట్లాడుతూ ఉండుండొచ్చు, బహుశా వాక్యం బోధిస్తూ ఉండుండొచ్చు, బహుశా ఇక చివరిసారిగా తను చెప్పాలనుకుంటున్న విషయాలన్నీ చెప్తూ ఉండుండొచ్చు. ఇక వీటిని గమనించిన అధికారులు, లేకపోతే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, సహజంగా వీళ్ళు ముగ్గురు ప్రతి సందర్భంలోనే వీళ్ళు ముగ్గురు ఒకే దగ్గర కనిపిస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు ముగ్గురు చాలా విషయాల్లో విభేదిస్తూ ఉంటారు. శాస్త్రులు ఒక వర్గం, ప్రధాన యాజకులు ఒక వర్గం, నాయకులు, పెద్దలు ఒక వర్గం. వీళ్ళు ముగ్గురు విభేదించుకుంటూ ఉంటారు అన్ని విషయాల్లో. కానీ యేసు ప్రభువారిని చంపడానికి మాత్రం ముగ్గురు ఏకమైపోయారు. ఎందుకంటే ముగ్గురు తమ ఉనికిని యేసు ప్రభువారి వల్ల కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఆ ప్రమాదంలో నుంచి వారు బయటపడటం కోసం యేసు ప్రభువారిని అడుగుతున్నారు, ఏ అధికారంతో ఈ కార్యములు చేయుచున్నావు? ఏం కార్యాలు? అద్భుతాలు చేస్తున్నాడు. అంతకన్నా విశేషంగా దేవాలయాన్ని శుద్ధీకరించటం, దేవాలయాన్ని సరిచేయటం, ఇది వాళ్ళకి నచ్చట్ల. స్వస్థపరిచారు, అవి చేశారు, ఇది చేశారు, సరే కాదంటం లేదు. కానీ వాళ్ళ కడుపు కొట్టేస్తున్నాడు. దేన్నైతే ఆధారం చేసుకొని తమ అధికారాన్ని, తమ డబ్బును, తన పరపతిని చెలాయిస్తూ ఉన్నారో దాని మీదే యేసు ప్రభు వారు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పైగా అందరి దగ్గరికి వెళ్ళి దీన్ని పడగొట్టండి, నేను దీన్ని మళ్ళీ లేపుతాను, ఇట్లాంటి మాటలు మాట్లాడటంతో వారికి తమ ఉనికి ప్రమాదం ఉందని, ఏ అధికారంతో ఇది చేస్తున్నావు? ఇక్కడ క్యూరియాసిటీతో కాదు, ఏదో తెలుసుకోవాలన్న ఇది కాదు, తిట్టాలని. అసలు ఏంటి నువ్వు, ఎవరిచ్చాడు నీకు ఈ అధికారం అంటుంటారు అప్పుడప్పుడు. మనం అంటే దాని అర్థం తనకు ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని కాదు, నీకు అధికారం లేదు కానీ నువ్వు ఎలా చేస్తున్నావు ఇది, ఎందుకు చేస్తున్నావు ఇది అన్నట్టుగా. సో
సో ఏ అధికారంతో ఇది చేస్తున్నావు, ఇవన్నీ చేయమని నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని చాలాసార్లు వీటికి ప్రశ్నకు సమాధానం యేసయ్య వాళ్ళకి చెప్పారు. కానీ వారికి ఉన్న అజ్ఞానం, వారికి ఉన్న అంధకారం ఆ విషయాలను వారికి అర్థం చేసుకోలేక చేసేసాయి. కాకపోతే యేసు ప్రభువారు ఏ అధికారంతో చేస్తున్నారో అందరికీ తెలుసు. దానికి సమాధానం ఏంటన్నది తర్వాత మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.